ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఏదైతే మనకు కావాల్సినటువంటి రైతు భరోసా అయితే ఉందో ఇప్పటికే మొదటి విడత అయితే రిలీజ్ చేశారు. తాజాగా వచ్చేసి రెండో విడత మూడో విడత అయితే రిలీజ్ చేస్తే ఇక రైతు భరోసా అనేది పూర్తి అవుతుందన్నమాట. అయితే ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 ఎకరాల వరకు ఉన్న రైతులకైనా ఇక రైతు భరోసా అనేది ఇస్తారా, ఇవ్వరా, ఇంతేనా, సరిపెడతారా అనేది కూడా చాలామందికి అయితే చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్ అనేది ప్రభుత్వం ఇటీవల కాలంలోనే ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిధుల కొరత వల్ల ప్రభుత్వం రైతు భరోసా అనేది ఎట్టకేలకు రైతుల ఖాతాలో నిధులు అనేది జమ చేయాలనే ఉద్దేశంతో ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి దాదాపుగా ఇక గతం కంటే భిన్నంగా ఈ రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అనేది రిలీజ్ చేస్తూ ఉన్నారు. గతంలో ఎకరాల వారీగా రిలీజ్ చేశారు, కానీ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి మాత్రమే, అంటే దాదాపుగా 70 లక్షల మంది రైతులకు 1 ఎకరం వరకు అయితే రిలీజ్ చేశారు కదా. తాజాగా వచ్చేసి మిగిలిన డబ్బులు ఎప్పటి నుంచి జమ కావడం జరుగుతుంది, ఏ జిల్లాల వారికి ముందుగా ఇస్తారు, ఎవరెవరికి ఇస్తారు, వివరాలన్నీ మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 3వ విడతకు సంబంధించి 3 ఎకరాల నుంచి ఇక ప్రభుత్వం 10 ఎకరాల వరకు రైతు భరోసా ఎవరైతే సాగు చేస్తున్నారో, అదేవిధంగా భూమి ఉండి సాగు పని చేసినా కానీ రైతు భరోసా అనేది ఇవ్వాలని. ఎందుకంటే ప్రభుత్వం ఇటీవల కాలంలో యాసంగి సీజన్ ఎప్పుడు అయిపోయింది, పంటలు కోతలు కూడా మొక్కలు రైతులు, అదేవిధంగా వరి కూడా సాగు, ఇవన్నీ కూడా ఆల్రెడీ ధాన్యం అనేది కొనుగోలు మార్కెట్లో రైతులు ఇక కొనుగోళ్ల పైన దృష్టి సారించారు. కాబట్టి ఈ రకంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్లోనే మనకు ఏదైతే వానాకాలం సీజన్ ప్రారంభమవుతుంది, మరికొద్ది రోజులు మాత్రమే ఉండడంతో రైతులు పెట్టుబడి సాయం కోసం కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటీవల కాలంలో పంట నష్టపోయినటువంటి రైతులకు ప్రభుత్వం ఎకరానికి 10,000 రూపాయల చొప్పున పరిహారం అందించాలని నిర్ణయం తీసుకుందనమాట. త్వరలోనే ఇక ఇందుకు సంబంధించి ఇటీవల కాలంలో ఎవరు నష్టపోయారు ఏంటనేది కూడా కొన్ని జిల్లాల వారికి అధికారులు అయితే ముఖ్యంగా సర్వే అనేది చేస్తున్నారన్నమాట. పేరు అనేది ఎక్కించుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో చాలామంది మాకు రైతు భరోసా అనేది గతంలో ఇంకా ఉన్నారు కానీ తప్పనిసరిగా రాలేదు, మరి ఎప్పుడు వస్తాయి పేరు అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న వారికి అయితే రాలేదని కూడా చెప్తున్నారు అనమాట. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అనేది చాలా మంది ఎదురు చూస్తున్నారు కదా. RBI దగ్గర నుంచి డివిడెంట్ల రూపంలో అప్పు తీసుకోవాలని ప్రభుత్వం భావించిందనమాట. అయితే చాలా వరకు పైసలు అనేది రాలేదన్నమాట. సో ఎందుకంటే ప్రభుత్వం దాదాపుగా 9,000 కోట్లు అంటే 5,700 కోట్లు అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం 2,000 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇక మిగతా పైసల కోసం కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 3,300 కోట్లు అనేది కావాల్సి అయితే ఉంటుంది పథకానికి పూర్తి కావాలంటే. సో అందుకని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ట్యాక్సుల రూపంలో ఉద్యోగులకు, ఇటు ప్రభుత్వం ఉద్యోగులకు కావచ్చు, పరిపాలన ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా కొన్నింటిని, ముఖ్యంగా రైతులకు ఇప్పటికే పంట పెట్టుబడి సాయం రైతు భరోసా అనేది తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ నెల చివరాఖరు నుంచి రైతు భరోసా అనేది ఇవ్వనున్నట్లు కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి తాజాగా వచ్చేసి. అయితే కొంత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి అస్పష్టత అయితే నెలకొందనమాట. ఎందుకంటే ప్రభుత్వం చెప్తూ ఉంది ఇక 1 ఎకరం తర్వాత వచ్చేసి 2 ఇలా 3 ఎకరాలు ఇలా విడతల వారికి అయితే రిలీజ్ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే పైసలు అనేది కొంతమందికి వచ్చాయంటున్నారు, కొంతమందికి రాలేదంటున్నారు. సో అందుకని చెప్పేసి ప్రభుత్వం ఏం చేసిందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నెలాఖరు నుంచి రైతు భరోసా డబ్బులు అనేది రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పారండి. సో ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యంగా ఎవరైతే రైతులు ఉన్నారో, పచ్చి రొట్టె సాగు చేస్తున్నారో వారందరికీ పెసర్లు, జీలుగా అవన్నీ ఉంటాయి కదా. సో అంటే ఎరువులు వాడకం తక్కువ చేసి మిగతావి ఎక్కువగా చేసేందుకు గాను ప్రభుత్వం ఏం చేసిందంటే 50% సబ్సిడీతోనూ ఈ పథకానికి సంబంధించి అర్హులైన వారందరూ కూడా రైతులు సద్వినియోగం చేసుకోవాలని 50%తో ఇవ్వనున్నారనమాట. సో ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి. సో మరొక అప్డేట్ కూడా అందిందనమాట రాష్ట్రంలో. ఎందుకంటే తెలంగాణలో ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి మెయింటెనెన్స్ ఖర్చులు కూడా అందిస్తున్నారు. దాదాపు 2 సంవత్సరాల వరకు అయితే పైసలు అయితే అందిస్తారనమాట. వెదురు బొంగులు కావచ్చు, లేదంటే బ్యాంబూ ట్రీస్ అంటాం, లేదంటే వెదురు అని కూడా అంటాం. కాబట్టి సో పంట వేసిన 3 సంవత్సరాల వరకు అయితే
ప్రభుత్వమే ఉపాధి హామీ పథకం ద్వారా దాదాపు 7 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని చూస్తున్నారు. ఇది థర్మల్ ప్లాంట్‌కి సంబంధించి వినియోగించాలని ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి, అందుకని చెప్పేసి రైతులు ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే వ్యవసాయ అధికారిని సంప్రదించండి. హార్టికల్చర్, ఉద్యానవన శాఖ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌తో కలిసి ఒకవేళ మొక్క అనేది చనిపోయినా కూడా మళ్ళీ రీప్లేస్ అయితే చేయబోతున్నారు. అదేవిధంగా ఎలా వాటి విధానాలు సాగు అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఫర్టిలైజర్ అవన్నీ కూడా చెప్తారనమాట. సో ఇక మొత్తం మీద అయితే ఒక వెదురు బొంగు కావచ్చు, అది ₹180 వరకు అయితే మార్కెట్లో 150 నుంచి అంటే ఖరీదు అయితే ఉందన్నమాట. సో 5 సంవత్సరాల తర్వాత ఇవి 40 ఏళ్ళు 40 ఇయర్స్ వరకు అలాగే మనకు నికరంగా ఆదాయం కూడా పొందగలుగుతారు కాబట్టి, సో ఇప్పటికే కూరగాయల సాగు కూడా అంటే ముఖ్యంగా తెలంగాణలో తక్కువగా ఉందన్నమాట. సో నార్త్ నుండి వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మన దగ్గర కూడా కూరగాయలు ఎక్కువగా పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి సబ్సిడీ కూడా అందజేస్తున్నారు కదా. సో అందుకని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పథకాలను ప్రోత్సహించే దిశగా అయితే ప్రభుత్వం అడుగులు వేస్తున్నారు చెప్తున్నారు. సో మొత్తం మీద తెలంగాణలో రైతు భరోసా సంబంధించి ఎదురు చూస్తున్న రైతులకు సంబంధించి నిధులు అనేది ఎప్పుడు వస్తాయి చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఈ నెల చివరాఖరి నుంచి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. కానీ కొంతమంది మాకు ఇప్పటివరకు అయితే పైసలు అయితే రాలేదు, సో అందుకని చెప్పేసి ఇప్పుడు వస్తాయా రావా అని కూడా చాలామంది అయితే చాలా డౌట్స్ అయితే ఉన్నారన్నమాట. సో ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది 3 విడతల్లో 2 నెలల్లో కంప్లీట్ చేస్తామంది. అందుకని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ మొదటి వారం 2వ వారం కూడా అలాగే వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు కూడా చెప్తున్నారన్నమాట రైతులకు సంబంధించి. పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈకేవైసీ రైతులు తప్పనిసరిగా తమ ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. దీన్ని పీఎం కిసాన్ పోర్టల్ లేదా సమీపంలోని మీ సిఎస్సి సెంటర్ లేదా నెట్ సెంటర్కి అయితే వెళ్ళి, లేదంటే సిఎస్సి సెంటర్ ద్వారా అయితే కేంద్రం అంటే ఆధార్ కార్డుకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా అదేవిధంగా ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా మనం ఏదైతే ఈ కేవైసీ కంప్లీట్ ప్రాసెస్ చేసుకోవచ్చు అనమాట. సో చాలామంది ఎన్పిసి అనేది లింక్ చేసుకోవడం లేదు. దీనివల్ల ఏమవుతుందంటే మీకు డబ్బులు అనేది ఏ పథకం కూడా రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా పీఎం కిసాన్ పైసలు కూడా రావు కాబట్టి ప్రభుత్వం నుంచి. సో ఇది ఎనేబుల్ అయితే ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే డీబీటీ యాక్టివ్ ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాంకు ఆధార్ కార్డు లింక్ కూడా ఉండాలన్నమాట. ల్యాండ్ సీటింగ్ అనేది ఉందా లేదని వెరిఫికేషన్ కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్టాటస్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీ పేరు ఉందా లేదా పీఎం కిసాన్ సంబంధించి చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇక పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఫార్మర్ కార్నర్లో వచ్చేసి బెనిఫిట్ స్టాటస్ అయితే ఉంటుందో అందులో మీ పేరు కనుక ఉన్నట్లయితే గ్రామం పేరు విలేజ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు నెక్స్ట్ విడత ఏదైతే రావడం కూడా జరుగుతుంది అంటున్నారు. ఇప్పుడు వరకైతే రాలేదని అంటున్నారు కాబట్టి తప్పనిసరిగా 22వ విడత అయితే రిలీజ్ చేశారు. కొంతమందికి పేమెంట్ కూడా ఆగిపోయింది అంటున్నారు కాబట్టి తప్పనిసరిగా ఏమైనా పొరపాట్లు ఉన్నట్లయితే వ్యవసాయ అధికారిని సంప్రదించినట్లయితే మనకు రైతు భరోసాతో పాటు పీఎం కిసాన్ పైసలు అయితే రిలీజ్ కావడం అయితే జరుగుతుందన్నమాట. సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి కొన్ని పథకాలతో పాటు రైతు భరోసా, అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో అందించడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.